హలో వ్యూవర్స్! 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్‌లో లోకీ యూనిఫార్మ్‌ని చూసారా? అదేమిటంటే లోకీ సీజన్ 1లో లోకీ టీవీఐ యూనిఫార్మ్ లాగానే ఉన్నది. చూస్తూ ఉంటే లోకీ సీజన్ 1లో కొన్ని ఫుటేజ్‌ని డిలీట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే సీన్‌ని చూపించి అక్కడ జరిగిన బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేస్తూ 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ మెయిన్ ప్లాట్‌ని సెట్ అయ్యేటట్టు చేశారని అనిపిస్తుంది. అలానే లోకీ ఐడీ కార్డ్ చూస్తూ ఉంటే బ్యాక్ సైడ్ మల్టీవర్స్ ట్రీ కనిపిస్తుంది. ఆ సీన్‌ని ఇంకా డీటెయిల్‌గా గమనిస్తే ఆ చేతికున్న రింగ్ బట్టి అది లోకీ కాదని తెలుస్తున్నది. ఆ రింగ్ ఎవరిదంటే స్టీవ్ రాజర్స్‌ది అని తెలుస్తున్నది. ఎందుకంటే 'అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో' స్టీవ్ రాజర్స్ టైమ్ ట్రావెల్ చేసి పాస్ట్‌కి వెళ్తాడు కదా! ఆ తర్వాత ఓల్డ్ స్టీవ్ రాజర్స్ కనిపిస్తాడు. ఆ తర్వాత సామ్ విల్సన్‌కి కెప్టెన్ అమెరికా షీల్డ్ ఇచ్చినప్పుడు సామ్ విల్సన్‌కి షేక్ హ్యాండ్ ఇస్తారు కదా! అప్పుడు ఓల్డ్ స్టీవ్ రాజర్స్‌కి ఆ రింగ్ ఉండడం చూస్తూ ఉంటే అక్కడ లోకీ ఐడీ కార్డ్ పట్టుకున్న హ్యాండ్ స్టీవ్ రాజర్స్‌దే అని తెలుస్తున్నది. అదే నిజమైతే లోకీ సీజన్ 1లో లోకీ వెళ్లి మెయిన్ టైమ్ లైన్ 616 యూనివర్స్‌లో చూసి అక్కడ వచ్చిన బ్రాంచ్ టైమ్ లైన్‌ని తొలగించనీకి పాస్ట్‌లో ఉన్న స్టీవ్ రాజర్స్ దగ్గరికి వెళ్లి ఆ బ్రాంచ్ టైమ్ లైన్ కారణం నువ్వే అని స్టీవ్ రాజర్స్ తోని అంటారు. ఈ టైమ్ లైన్ నెక్సస్ ఈవెంట్ కి కారణం అవుతుందని లోకీ చెప్తాడు. కాబట్టి ఈ టైమ్ లైన్ నుంచి స్టీవ్ రాజర్స్ ని తన ఫ్యామిలీని ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ కి టెలిపోర్ట్ చేసి అక్కడ జరిగే ఎటువంటి ప్రమాదాలకి ఎటువంటి పరిస్థితిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండమని స్టీవ్ రాజర్స్ కి లోకీ చెప్పి ఉండవచ్చు. అదే 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్‌లో స్టీవ్ రాజర్స్ ఫెంటాస్టిక్ 4 షిప్ లో నుంచి చూసినప్పుడు బలవంతుడికి మరింత బలం చేకూర్చాం. ఇది మోసం కాదు, రాజనీతి. అలానే ఒక లాస్ట్ డీటెయిల్ ఏమిటంటే లోకీ సీజన్ 1 జరిగిన టైంలో సీక్రెట్ టైమ్ లైన్ అనేది సర్కిల్ గా ఉండేది. అలానే స్టీవ్ రాజర్స్ చేతిలో ఉన్న లోకీ ఐడీ కార్డ్ చూస్తూ ఉంటే లోకీ ఐడీ కార్డ్ బ్యాక్ సైడ్ మల్టీవర్స్ 3 ఉండడం చూస్తూ ఉంటే ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ నుంచి మెయిన్ టైమ్ లైన్ 616 యూనివర్స్ కి ట్రావెల్ చేసే ముందు చూసి ఉండవచ్చు అని అనిపిస్తున్నది. అలానే మనలాంటి మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అలానే లైక్ చేసి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.